నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మనం చూసాం, నిన్న రాత్రి 9 గంటలకు నర్సింగ్లో ఉన్న ఆయన నివాసానికి వెళ్ళి హరీష్ రావు లేకున్నప్పటికీ కూడా అక్కడున్న సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి చూసాం కదా. ఇప్పుడే కొన్ని నిమిషాల్లోనే సిట్ విచారణకు హరీష్ రావు వెళ్ళారు. జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు ఆయన లోపలికి వెళ్ళారు. విచారణకు వెళ్ళే ముందు ఆయన కొన్ని కామెంట్ చేశారు. ఏంటి అంటే, ఇదంతా కూడా కేవలం ఒక కక్షపూరితంగా ఫోన్ ట్యాపింగ్ కేసు, కక్షపూరితంగా మా పైన కేసులు మోపి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన 6 గ్యారెంటీలు ఏవైతే వాళ్ళు చెప్పారో అవి అమలు చేయట్లేదు. దీనిపైన మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇబ్బంది పెట్టేందుకే ఈ సిట్ విచారణ అంటున్నారు. ఎందుకంటే నా పైన గతంలో కేసు నమోదైంది. నేను హైకోర్టుకి వెళ్ళాను, హైకోర్టులో కొట్టేశారు. మళ్ళీ సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టులో కేసు కొట్టేశారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో. మళ్ళీ నాకు నోటీసులు పంపించడం అని చూస్తే అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేందుకే అని చెప్పేసి ఈరోజు హరీష్ రావు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ప్రశ్నిస్తున్నందుకే, ఇబ్బంది పెట్టేందుకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు తోటి ఆయనను విచారిస్తున్నారా, లేక నిజంగానే అప్పుడు 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి చాలామంది ప్రముఖుల ఫోన్లని ట్యాప్ చేశారు కాబట్టి ఈ విచారణ కొనసాగుతుందా? ఇందులో వాస్తవం ఎంత ఉంది? హరీష్ రావు ఇంతకుముందు మాట్లాడినట్లు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిన్న ఆయన ఇంతకుముందు కూడా కామెంట్ చేశాడు. నిన్న బొగ్గు స్కామ్కి సంబంధించి నేను బయట పెట్టాను, అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది పేరు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా నేను బయట పెట్టాను. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు నా పైన ఈ రకంగా సిట్ విచారణ అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టేందుకు, గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు ఈ కార్ రేస్ అని చెప్పేసి కేటీఆర్ నోటీసులు పంపించి ఆ రకంగా చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి నాకు నోటీసులు పంపించారు. ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది చెప్తున్నారు. మరి వాస్తవం లేదా అందులో ఫోన్ ట్యాపింగ్ కేసులో? మరి అంత దాదాపు 600-700 మంది ఫోన్లు ట్యాప్ చేశారనేది ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే చాలామంది అధికారులను విచారించారు, కొంతమంది పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. మరి ఇదంతా నిజం లేదా? మరి హరీష్ రావు గారు మాట్లాడిన దాంట్లో ఇంతవరకు వాస్తవం ఉంది. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. ముందుగా హరీష్ రావు ఇప్పుడే మనం చూస్తున్నాం, జూబ్లీస్ పోలీస్ స్టేషన్లోని లోపలికి వెళ్తున్నాడు. ఆయన డిఎస్పీ ఆధ్వర్యంలో 3 అధికారుల ఆధ్వర్యంలో విచారణ కొనసాగించబోతున్నారు. ఆయన ఒక్కడే లోపలికి వెళ్తున్నారు. మరి అక్కడ ఉన్న పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఉన్నారు అక్కడే. ఎందుకంటే ఉదయం నుంచి కూడా హరీష్ రావు ఇంటి నుంచి ఆయన ఫాలో అవుతున్నారు. హరీష్ రావు మాట్లాడినప్పటి నుంచి ఆయన బయలుదేరినంత ర్యాలీగా బయలుదేరారు. ప్రస్తుతం జూబ్లీస్ పోలీస్ స్టేషన్లోకి అయితే వెళ్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. హరీష్ రావు లోపలికి వెళ్తున్నట్లు తెలుసు. 11 o'clock రమ్మన్నారు సిట్ అధికారులు. ఆయన కరెక్ట్ 11 o'clock పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అభివాదం చేస్తూ ఆయన లోపలికి వెళ్తున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎంతమంది అధికారులు హరీష్ రావును విచారించబోతున్నారు? సపోజ్ ఎన్ని గంటలు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే తెలంగాణ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అది దాదాపు 2.5 సంవత్సరాలుగా కొనసాగుతున్నట్టు ఈ వ్యవహారంలో తొలిసారిగా బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. మరి ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లోని సిట్ కార్యాలయంలో హరీష్ రావు అయితే విచారణకు ఆయన వెళ్లారు. 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులో పేర్కొనడంతో ఆయన ఖచ్చితంగా 11:55 ఇక్కడ చేరుకున్నారు. కరెక్ట్ గా 11 గంటలకు అయితే సిట్ కార్యాలయం లోపలికి అయితే ఆయన వెళ్ళడం జరిగింది. మరి కూడా హరీష్ రావు ఇప్పటికే అంటే జిల్లా పర్యటనలో ఉండడంతో సిట్ సిబ్బంది నిన్న కోకాపేటలో ఆయన నివాసానికి వెళ్లి నోటీసు అందజేశారు. ఇప్పుడు ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతూ అసలు ఆ కేసుకు సంబంధించి ఏదైతే చక్రాధర్ గౌడ్ వేసిన కేసుకు సంబంధించి కేసు కొట్టేశారు, హైకోర్టులో కొట్టేశారు, సుప్రీంకోర్టులో కొట్టేశారు, మళ్ళీ నన్ను ఎందుకు పిలుస్తున్నారు అనేది ఆయన అంటున్నారు. అసలు మళ్ళీ ఏ అంశం అంటే చక్రాధర్ గౌడ్ కేసుకు సంబంధించి సిట్టు విచారిస్తుందా, లేక ఏదైతే శ్రవణ్ రావు విచారించారు, అదేవిధంగా ప్రభాకర్ రావు విచారించారు, ఆ ఎలక్షన్ టైంలో 600 ఫోన్లు ట్యాప్ చేశారు కాబట్టి అందులో హరీష్ రావు పేరు ప్రస్తావన వచ్చింది విచారణ సమయంలో శ్రవణ్ రావు అంటున్నారు. ఆ కేసుకు ఆ రకంగా ఏమన్నా విచారించబోతున్నారా? అదే మొదట కూడా శశిధరరావు తన ఫోన్ ట్యాపింగ్ చేశాడని హరీష్ రావు పైన అదే ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం తెర మీదకి వచ్చిన తర్వాత వరుసగా ఒక్కొక్కరుగా వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నేతలు చాలా మంది కూడా తమ ఫోన్ ట్యాప్ అయ్యాయని చాలా మంది కూడా ఉన్నటువంటి అధికారుల దృష్టి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే కొంతమంది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కేసులో కొట్టువేయడం జరిగింది. మరి తాజాగా
సిట్ అధికారులు సిట్ అయితే తెలంగాణ సిట్ కూడా వేశారు. దానికి సజ్జలు అధ్యక్షునిగా కొనసాగుతున్న నేపథ్యం చక్రధర్ గౌడ్కి ఇచ్చినటువంటి సిట్ ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో దానిపైన హైకోర్టుకు వెళ్ళాడు హరీష్ రావు. అక్కడ కూడా అంటే కేసు కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా కేసు కొట్టివేయడం జరిగింది. మొత్తంగా చక్రధర్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పంజాగుట్ట కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ మాత్రమే తెలంగాణ హైకోర్టు అయితే క్వాష్ చేసిందని ప్రస్తుతం అంటే 2024 మార్చి 10న నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా రోజువారీ విచారణ కొనసాగుతుందని అందులో భాగంగానే హరీష్ రావుకు నోటీసు జారీ చేసినట్టు కూడా చీనన్నట్టుగా చెప్తున్నారు. మరి 2 కోట్లలో హైకోర్టు అంటే సుప్రీంకోర్టు 2 కోట్లు కూడా కొట్టివేసింది కేసుకు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చి పిలవడం ఏమిటని హరీష్ రావు అయితే ప్రశ్నించడం జరిగింది. మరి అంటే ఈ చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి 2024 మార్చి 10న నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఉందో దాని ఆధారంగానే విచారణ కొనసాగుతుందని మాత్రం తెలుస్తుంది. దీంట్లో సిట్ అధికారులందరూ కూడా ఈ బృందం అంతా కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలో ఏవైతే ఆంధ్ర ఫోన్ ట్యాప్ జరిగాయని వాళ్ళకి చెప్పారో ఆ కేసులో ఆ రికార్డులు లేవని కొంతమంది సాక్ష్యాధారం నిర్వీర్యం చేశారన్నారు. మరి ఒక పెన్ డ్రైవ్ ఆధారంగా అయితే ఈ కేసు అంతా చక్రం జరుగుతుంది. మరి ఈ పెన్ డ్రైవ్ కు సరిగా అంటే దాంట్లో ఏమైనా హరీష్ రావుకు సంబంధించిన వ్యవహారం ఏమైనా తెలిసిందా, మరి దాని ఆధారంగా చేస్తారా? దీనిపైన అయితే ఇంకా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే హరీష్ రావు కేసు మహేందర్ పూర్తి డీటెయిల్స్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఎస్, ఇదే అంశానికి సంబంధించి మనము డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనకు డిస్కషన్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు వెంకరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కర్ణ అరవింద్ గారు రాబోతున్నారు. ముందుగా ఒకసారి మానవతరాయ్ గారు మీ దగ్గరికి వస్తే, మానవతరాయ్ గారు చూసాం కదా మొత్తానికి నిన్న అంటే 2 ప్రధానంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ ఏంటంటే నిన్న ఉదయం హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ బొగ్గు స్కామ్కి సంబంధించి బయట పెట్టాడు ఆయన. ఈ జరుగుతున్న పరిణామాలు ఈ 2-3 రోజులుగా అందులో ముఖ్యమంత్రి బావమరిది పేరు ఇవన్నీ ప్రస్తావించారు. అది ఎక్కడ ప్రజల్లోకి వెళ్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ రకంగా హరీష్ రావు పైన నోటీసులు పంపించారు. సో రాత్రి ఆవిడిగా 9 గంటలకు పంపించి రేపు ఉదయమే తెల్లారే వరకు 11 గంటలకల్లా సిట్ కార్యాలయానికి రావాలని చెప్పేసి నోటీసులు పంపించారు. అసలు ఈ కేసు ఎక్కడ ఉంది, ఈ కేసు కొట్టేశారు కదా, హరీష్ రావు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నైని బొగ్గు గనుల వ్యవహారం టెండర్లు రద్దయింది. టెండర్లు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఒక్కసారి 2 పత్రికా యాజమాన్యాల మధ్య వివాదం తలెత్తి ఆ బురద మా మంత్రుల మీద చల్లేసరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. అసలు టెండర్ల ప్రక్రియ కొనసాగి ఎవరికైనా అప్పగించినట్లయితే అప్పుడేమన్నా అవినీతి అక్రమం అనేది అసలు ఏది లేదా. అయినప్పటికీ పారదర్శకంగా ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసి మళ్ళీ తిరిగి పిలిచే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి దానికి దీనికి లింక్ ఎక్కడిది అసలు? అయితే ఇది ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పటిది? సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ మళ్ళీ ఏమైంది, చక్రధర్ గౌడ్ కేసులతో పాటు దీనికి లింక్ ఉన్నది. మళ్ళీ ఇది గతంలో పాతగా ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ విచారణ ప్రభాకర్ రావుని అమెరికా నుంచి దాక్కుంటే తీసుకొచ్చి విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా శ్రవణ్ రావు వీళ్ళందరూ కూడా పేర్లు వెల్లడించారు. కాబట్టి అదేవిధంగా యాపిల్ సంస్థ కూడా స్పష్టంగా చక్రధర్ గౌడ్ ఫోను, ఎందుకంటే అత్యంత ప్రమాణాలు ఉన్నటువంటి ఫోన్ అది. ఆ ఫోన్ని ఎవరైనా ఏ విధంగా హ్యాక్ కానీ ఏదైనా చేయలేరు దాన్ని. అయినప్పటికీ ఎంత గన్లు అంటే ఆ ఫోన్ను కూడా వీళ్ళు ట్యాప్ చేసేటువంటి గన్లు బీఆర్ఎస్ నాయకులు అని స్పష్టమైపోయింది. యాపిల్ సంస్థ అప్రమత్తతో ఆయన ఎవరైతే ఉన్నారో ఆ చక్రధర్ గౌడ్ ఆయన ఫిర్యాదు మీదకు విచారణ జరపాలని చెప్పి అదేవిధంగా విచారణకు హాజరు కావాలని చెప్తే సరే ఆయన ఏదో ఉపశమనం పొందారు. కానీ ఇది ఒకటే కాదు కదా, మొత్తం 3000 ఫోన్లు 600 మంది సాక్ష్యాలు, మొత్తం 600 మంది లెక్కలు ఉన్నది అక్కడ. కాబట్టి వాళ్ళందరూ చెప్పిన సాక్ష్యాల ఆధారంగా మళ్ళీ ఎన్నో విచారణ పిలుస్తున్నారు. పోలీస్ అధికారి ఎవరైనా సరే పాత చట్టం క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ సిఆర్పిసి, కొత్తది బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సురక్ష సంహిత, అంటే ఈ చట్టాల ప్రకారం విచారణ 179 బిఎన్ఎస్ఎస్ అయితే ఈ చట్టం ప్రకారం పోలీస్ అధికారి ఆయన జ్యూరిడిక్షన్ లో ఎవరైతే ఏదైనా అనుమానం ఉంటే విచారణకు ఆదేశించే హక్కు, నా ముందుకు రమ్మనే హక్కు ఆ పోలీస్ అధికారికి ఉన్నది. ఇక ఇదేదో ఇదేదో అయిపోయింది అన్నట్టు అంటే భయపడుతూ ఎందుకంత అడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదేమన్నా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్ల పిలుపు చట్టాలు ప్రకారం నడుచుకోవాల్సి ఉంటది. చట్ట ప్రకారమే నోటీస్ ఇచ్చారు కదా, ఏదో సాక్ష్యాధారాలు లభించినాయి. మళ్ళీ అంటే కాదు నాకు ఒక పాయింట్, అంటే మీరు అన్నట్లు ఇక్కడ హరీష్ రావు పదే చెప్తున్నారు 2024 10న చక్రధర్ గౌడ్ చేసిన కేసు కాదంటారు మీరు, అది కొట్టేశారు కాబట్టి ఎట్లుంటది అంటే కేసు కాదు, ఆ కేసు ఇంకా మూసివేయలే కదా, విచారణ జరపవద్దు అన్నది మూసివేయలే కదా. వచ్చినటువంటి పరిణామాల ఆధారంగా ఇంకేమైనా కొత్త సాక్ష్యాధారాలు లభిస్తే గతంలో విచారించిన సాక్షులు చెప్పినటువంటి అంశాల పరిగణలోకి తీసుకుంటే తద్వారా ఆ పోలీస్ అధికారి హాజరుగా అమ్మన్నాడు.
160 ప్రకారం, సిఆర్పిసి 160, బిఎన్ఎస్ఎస్ 179 ప్రకారం ఆయన హాజరుగా అమ్మండు. హాజరుగా అమ్మంటే ఇంకేముంది, అయిపోయింది, నా దొంగతనం బయటపడుతుందని గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మంది మార్బలంతో ఏదో విజయం సాధించినట్టు అవసరం అండి అంత ప్రచారం అవసరమా? దీన్ని మళ్ళీ ఎడి తిప్పడం రేవంత్ రెడ్డి నైని అసలు అర్థం ఉందే? హిల్ట్ పాలసీ అసలు కానే కాలేదు, టెండర్లు పిలవలేదు, అప్లికేషన్లు చేసుకోముందే 5 లక్షల కోట్ల అవినీతి. విచిత్రం. ఎంత ఎంత అసలు జుగుప్సాకరమైన రాజకీయాలు చేస్తారు. ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు, దిగజాడు రాజకీయాలు లేవు. ఏదైనా వాళ్ళ హయాంలో చేసిన తప్పులు ఇవన్నీ, ఈ తప్పులు ఎప్పుడో కేసులు నమోదైన వాటికి జరుపుతుంటే అది దాని నుంచి బయటపడటం కోసం. అంటే ఇక్కడ ఒకటి మానవతర గారు మీరు అన్నట్లు సరే ఎప్పుడైనా విచారించవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే టైమింగ్ అంటే నిన్న హరీష్ రావు ఈ రకంగా మాట్లాడడం, వెంటనే రాత్రి సిట్ నోటీస్ పంపించడం, దాంతోపాటు లాస్ట్ టైం మనం చూసాం సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన ఈ కార్ రేస్లో కేటీఆర్కి వెంటనే నోటీసులు పంపించడం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి హరీష్ రావుకి నోటీసులు పంపించి ఏదో రకంగా డైవర్ట్ చేయాలా, ఏదో రకంగా క్యాడర్ పోలీస్ అధికారి ఎప్పుడు పడితే అప్పుడు నేను ఇష్టం వచ్చిన నోటీసులు ఇస్తా అంటే కుదరదు. దానికి ఒక చట్టం ఉంది, ఒక పద్ధతి ప్రకారం ఉంది, అది ముందుగానే నిర్ణయించినటువంటి అంశం. కాకపోతే వీళ్ళు నైని అంశం ఎప్పుడు అండి, ఒక పత్రికలో వచ్చింది, 2 పత్రికా యాజమాన్యాల మధ్య తగాదా అది. దాని మీద మా డిప్యూటీ సీఎం ఖండించారు, మా ముఖ్యమంత్రి గారు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని లాక్కండి ఇందులోకి అని చెప్పి ఖండించిన తర్వాత వీళ్ళేదో కనుక్కున్నట్టు వీళ్ళు ఏమన్నా ఆరోపించారా? చెప్పండి. వీళ్ళకి ఆ తెలివి లేదా, సోయి లేదు అసలు. కాబట్టి ఇది విషయం, అది అంత ముందుగా నిర్ణయమైంది. ఒక పోలీస్ అధికారి సొంతగా అన్ని ఒక చట్టబద్ధంగా చేయాలంటే ఎన్నో అంశాలు ఉంటాయి, పరిగణలోకి ఉంటాయి, మ్యాజిస్ట్రేట్ సంబంధించిన అంశాలు ఉంటాయి, అనుమతులు ఉంటాయి, ఇవన్నీ అట్లాగానే ముందుకు పోలేరు. ఇష్టం వచ్చాడు కేసీఆర్ గారు విచారణ జరిపినట్టు గతంలో బీజేపీ వాళ్ళు కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కార్యక్రమంలో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి, కేసీఆర్ గారే విచారణ అధికారి, ఆయనే వీడియోలన్నీ సుప్రీంకోర్టు జడ్జిలకు హైకోర్టు జడ్జి పంపుతారు. ఎవరు పంపాలండి? చట్టంలో ట్రయల్ జరిగేటప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు పోలీస్ అధికారిని పిలిపించి సాక్ష్యాలు లేకుంటే అవతల లాయరు ఎవరైతే ఈ వీడియో నిజమా కాదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తారు. అప్పుడు నిరూపితం కావాలా. అట్లా కాదండి, చట్టాన్ని దుర్వినియోగం చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం. పోలీస్ అధికారుల పని గుర్రం చేసే పని గుర్రం చేస్తుంది, గాడి చేసే పని గాడి చేస్తుంది ప్రభుత్వంలో. గత ప్రభుత్వం లెక్క ఒకరి పని ఇంకొకరు చేయరు. పోలీసులు చేయాల్సిన పని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇందులో ఏం కాదు, భూకంపం బద్దలు కాలేదు, భూకంపం ఏం రాలేదు. హాజరుగాండి ఇంకా తెలుస్తుంది కదా, ఇప్పుడు ఆయన బయటకు వస్తే ఏమడుగుతారు చెప్తారు కదా. ఇప్పుడు మాకు కూడా తెలియదు, విచారణ అధికారి మాకేమని చెప్పిండా అందులో ఏం పిలిచారు, ఎందుకు పిలిచారని ఊహించి దీన్ని సానుభూతి రాజకీయాలు చేసుకొని లాభపడుకునేటువంటి రాజకీయాలు చెల్లుచీటి అయిందని గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎవరు బీఆర్ఎస్ నాయకులు నమ్మట్లే. ఒక కవిత గారు చాలండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో నా భర్త ఫోన్ ట్యాప్ చేసిన మా నాయన మా అన్న అని చెప్పింది. ఇక హరీష్ రావు చేయడా ట్యాపింగ్లు? చెప్పండి. జనం అందరూ కూడా భయపడ్డారు. 10 ఏళ్ల కాలంలో ఫోన్లు మాట్లాడాలంటే మేమంతా కూడా వాట్సాప్ కాళ్ళు లేకపోతే ఐఫోన్ ఉంటే ఫేస్ టైం కాల్ ఉన్నోళ్ళు మాట్లాడారు, లేని వాళ్ళు వాట్సాప్ లో మాట్లాడుకున్నారు. సో ఖచ్చితంగా అంటే ఒకటి మానవతరావు గారు మీరు అన్నట్లు అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారు మీరు, ఎందుకంటే 100% అండి. అరే అందులో కొంతమంది బెదిరించారు వ్యాపారస్తులు. ఆయన కన్వెన్షన్ ఆయన శ్రీధర్రావు ఆయన డైరెక్ట్ చెప్పారు, నన్ను బెదిరించారని. ఈయన ఎవరు, మన ప్రభాకర్ రావు వియ్యంకుడు వాళ్ళ కొడుకు వ్యాపారాలు ఎట్లొచ్చాయి? మొత్తం పోలీసులు వివరం మొత్తం సాక్ష్యాధారాలతో బయట పెట్టారు కదా మొన్న. రైట్, ఒక్క నిమిషం ఎదుర్కొన్నప్పుడు. వెంకటరెడ్డి గారు ఏంటి రేవంత్ రెడ్డి నమస్తే అండి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ఈరోజు హరీష్ రావు గారు కామెంట్. అసలు ఈ కేసు ఎక్కడుంది, నన్ను కొట్టేశారు, అసలు నాకు సంబంధమే లేదనే విధంగా అన్నారు. ఈరోజు ఒక భయపెట్టే ప్రయత్నం, అంటే ఏ రకంగా ప్రశ్నిస్తుంది అంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఏదో రకంగా లొంగదీయాలి, రేపు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇది ఆయన ప్రధాన ఆరోపణలు హరీష్ రావు గారిది. కిషన్ రెడ్డి గారు కూడా లేఖ రాశారు, మిమ్మల్ని కూడా ఇక్కడ మాట్లాడారు, మీ గురించి కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు ఒకటేంటంటే రాజేష్ గారు, చెప్పండి, ఈ కేసులు విచారణలు చాలా ఉన్నాయి. ఒక ఫోన్ ట్యాపింగే కాకుండా కాళేశ్వరం ఉంది, విద్యుత్ శక్తి ఉంది, గొర్రెలకు సంబంధించింది ఉంది, నైన్ కేసు ఉంది, ఈ కార్ రేసింగ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది, డ్రగ్స్ కేసు ఉంది, మియాపూర్ భూములకు సంబంధించి ధరణి భూములు, భూభారతి, దాంట్లో జరిగిన లొసుగులు, అనేక వాటి మీద ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. వాటి మీద ఎంక్వైరీ చేసినారు, రకరకాలుగా ఆగిపోయినాయి, కొన్ని పూర్తి అయినవి, కొన్ని పూర్తి కాలేదు, కారణాలు అనేక చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ముందుకు వచ్చినటువంటిది మీరు అన్నట్టుగా
ఈ కార్ రేసింగ్ తర్వాత కేటీఆర్ గారు ఏదైతే జోక్యం ఉందో ఆ కేసు తర్వాత ఇప్పుడు హరీష్ రావు గారి కేసు వచ్చింది. ఇప్పుడు రాజకీయాలు, డైవర్ట్ పాలిటిక్స్ అంతే అంటారండి, ఇంకేముంటది. ఇప్పుడు ఒకటి ఏంటంటే చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి రాజేష్ గారు, దీంట్లో వాస్తవాలు ఉన్నవనేటువంటిది చాలా మందిని ఇప్పుడు నీ కేసు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది రాజకీయ నాయకులను సరే కొంతవరకు చేస్తారు, కానీ వ్యక్తిగత జీవితంలోకి, మహిళల జీవితంలోకి ప్రవేశించి ఏం జరుగుతుంది అనేటువంటిది, ఆర్థిక సంబంధమైన అంశములు వాటిల్లో జోక్యం చేసుకుని తద్వారా బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా వచ్చినాయని చెప్పి మనకు ఎంక్వైరీకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ మా విశ్వేశ్వరరెడ్డి గారితో సహా, ఆయన ఏదో కొంత ల్యాండ్ అమ్మితే దానికి సంబంధించి ఫలానా ప్లేస్ మనం కలుద్దాము అనేటువంటిది వాళ్ళ ల్యాండ్కి సంబంధించినటువంటి మాట్లాడుకోవడానికి అక్కడికి మళ్ళీ పోలీసులు రావడం చేయడం ఇదంతా వాస్తవం, దానికి ఏ సందేహం లేదు. సరే ఆ పద్ధతి పాటించలేదు, దుర్మార్గంగా వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి అనేక రకాల సమాచారాన్ని సేకరించిన మాట గత ప్రభుత్వంలో జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటివరకు ఆరోపణలే కదా, ఇక ఎక్కడ బయటపడింది లేదు, చేసింది లేదు. సరే వీళ్ళు ఆరోపణలు చేశారు, దానిపైన కేసు విచారణ. ఆరోపణలు, సాక్ష్యాలు పోలీసు సిట్టు అధికారుల దగ్గర ఉంటుంది, మీ దగ్గర నా దగ్గర అయితే ఉండదు. వస్తున్నటువంటి పత్రికల్లో వస్తున్నటువంటి మీడియాలో వస్తున్న కథనాల ప్రకారంగా జరిగినట్టుగా మనకు కనపడుతున్నటువంటిది బయటకు వచ్చి చెప్తున్నారు కదా. బయటకు వచ్చి చెప్తున్నారు, మా ఎంపీ చెప్పినారు కదా విశ్వేశ్వరరెడ్డి గారు ఏం జరిగింది అనేటువంటిది. ఆయన అయితే సాదాసీదా మనిషి కదా, ఇవన్నిటికీ ఈ ఆర్థిక సంబంధమైన అవినీతికి సంబంధమైన చాలా దూరంగా ఉండేటువంటి విశ్వేశ్వరరెడ్డి గారే తన యొక్క అభిప్రాయాన్ని సిట్టు ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత చెప్పడం జరిగింది. మరి ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. ఉన్నాయి దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు ఏమైందంటే అది వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు వాడుకుంటుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాడుకోవడానికి కారణం ఏంది, మన ఇతను హరీష్ రావు గారు చేసినటువంటిది మీ బావమర్దికి సంబంధం ఉంది, నాయని బొగ్గు గొల్లు ఇవన్నీ కూడా ఇప్పుడు మానవ తరాలతో ఎడికిపించను. రెండు పత్రికల మీడియా సంస్థల మధ్య ఇది కొట్లాట, అంతర్గత యుద్ధం అనేటువంటి కాదు. బలమైనటువంటి నాయకుడు కాంగ్రెస్ లో ఉండేటువంటి సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి మరి బట్టి విక్రమార్క మీద ఆర్థిక మంత్రి, బొగ్గు గనుల శాఖ మంత్రి, ఆయన మీద ఆరోపణలు ఒక ప్రధాన పత్రిక. ఆ పత్రిక కూడా నేను ఎందుకు మీకు అందరికీ తెలిసిందే, రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసేటువంటి పత్రిక, వ్యతిరేకంగా కాదు. చాలా పత్రికలు ఉంటాయి వ్యతిరేకంగా ఉంటుంది, ఇప్పుడు అట్లా ఉంటుంది. నమస్తే తెలంగాణ ఉంటుంది, వ్యతిరేకంగా రాస్తుంది, వెలుగు ఉంటుంది. వెంకటరెడ్డి గారు ఇక్కడ నేనేమంటా, వెంకటరెడ్డి గారు ఈ రోజు హరీష్ రావు గారిని సిట్ విచారణ అనేది ఇది ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగానే ఆయనకు ఈ రోజు నోటీసులు ఇచ్చారనుకోవచ్చా, లేక ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఇది కేవలం అంటే ఒకవైపు నాకు హైకోర్టులో కొట్టేశారు, హైకోర్టులో మాకు ఫేవర్గా వచ్చింది, సుప్రీంకోర్టులో నా ఫేవర్గా వచ్చింది, ఇది కేవలం ఇబ్బంది పెట్టేందుకే డైవర్ట్ చేయడానికే చేస్తున్నారు అనుకుంటారు. బీజేపీ ఏ రకంగా చూస్తుంది అది నేను ఒక్కటి బీజేపీ చూస్తున్నటువంటి దీంట్లో వాస్తవాలు ఉన్నాయి, బయటికి రావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి మాట వాస్తవం. సరే అప్పుడు ఆయనకు హైకోర్టు కొట్టేసిందా, సుప్రీంకోర్టు కొట్టేసిందా, ఇప్పుడు వచ్చే సమాచారం ఏంది అనేటువంటిది రాజకీయంగా వాడుకునేటువంటి అవకాశాలు ఉంటే ఉండవచ్చు, కానీ దాంట్లో వాస్తవ ఆ ఒక్క కారణం చేత ఇది అన్యాయము, అక్రమము అనేటువంటి అనడానికి కూడా వీల్లేదు కదా రాజేష్ గారు. సందర్భాలు రోజు వీళ్ళు కొట్లాటే నడుస్తున్నాయి కదా, ఏ రోజు డైవర్ట్ చేయని పాలిటిక్స్ ఉన్నాయి చెప్పండి. 2 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తున్నటువంటిది కదా. కాబట్టి ఒకవైపున కాంగ్రెస్, మరొక వైపున బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఏంటంటే ఇదే నాటకాన్ని ఆడించి, అంటే వీళ్ళకు ఉండేటువంటి బలహీనతలు బయటికి రాకుండా వాళ్ళ యొక్క అసమర్థ పాలన, వీళ్ళ అసమర్థ పాలనకు ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి దాని కింద ఏంటంటే ఒక డ్రామా నడిపిస్తున్నటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి వీటన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ జాగ్రత్తగానే పరిశీలిస్తున్నటువంటి అంశం. మీరు దీంట్లో వాస్తవాలు లేవనుకోవడానికి ఎక్కడ ఉందండి? వాస్తవాలు లేకుంటే ఇది భయపడాల్సిన అవసరం ఉంది. ఏది వాస్తవాలు రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? మరి ఇప్పుడు ఈ కేసులు అన్నింటిలో మిగతా కేసులు ఒక్క కేసులో కూడా ఎఫ్ఐఆర్ ఇంతవరకు జారీ చేయలేదు కదా. ఏం అండర్స్టాండింగ్ మళ్ళీ పైకి ఇదంతా జరుగుతున్నటువంటిది. కాబట్టి ఆ గతము, ఈ వర్తమానము ప్రభుత్వాల యొక్క అసమర్థ పాలనకు కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంలో డైవర్ట్ చేస్తున్నటువంటి రాజకీయాలని చెప్పి కూడా భావించవలసినటువంటి అవసరం ఉంది కదా, అది వ్యక్తిగతంగా కాదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే హరీష్ రావు గారికి పాత్ర ఉంది అనేటువంటిది దీంట్లో వస్తున్నటువంటిది. ఎందుకుంది, ఏంది, మీడియా సంస్థల సంబంధాలు రకరకాలుగా చేసిందండి, చేయలేదు అనేటువంటిది కాదు కదా. ఇప్పుడు దాంట్లో అనేక విషయాలు బయటకు వచ్చిన మాట వస్తాను. ఇప్పుడు మా ఎమ్మెల్యే మా సంతోష్ గారు, మా జాతీయ నాయకులు సంతోష్ గారికి సంబంధించినటువంటి కేసులో కూడా లింక్ ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి అందరికీ కూడా దాని సమాచారం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాస్తవాలు ఏదైనప్పుడు కూడా వాస్తవాలు బయటికి రావాలా, ఈ సందర్భం అవునా కాదా, డైవర్ట్ పాలిటిక్స్ అవునా కాదా పక్కకు పెట్టండి. మొదలు దాంట్లో నుంచి జరిగింది ఏంటి అనేటువంటిది ప్రజలు తెలుసుకోవాలనేటువంటిది ఉత్సాహం అయితే మాత్రం. విజయ్ గారు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి విజయ్ గారు ఏం చెప్తారు ఈ కేసు ఏంటి అంటే, ఈరోజు ఒక విచారణే కదా, విచారణ విషయంలో ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అనేది మానవతరాయ్ అంటున్నారు. కేసు నడుస్తుంది కదా, దాదాపు ఎన్నికల ముందు 2023 ఎలక్షన్ ముందు దాదాపు ఒక రోజుల్ని 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఈరోజు ప్రధాన ఆరోపణ ఉంది. సరే, ఇంతకుముందు హరీష్ రావు గారు అన్నట్లు ఇదంతా కూడా కక్షపూరితంగా అంటున్నప్పటికి కూడా కవితనే బయటికి వచ్చి మాట్లాడింది కదా, నా భర్త ఫోన్లో ట్యాప్ చేస్తారా, సొంత నా ఇంట్లో వాళ్ళు నా ఫోన్ ట్యాప్ చేస్తారనేది.
ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వాలు అనేవి కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వెనకటి కాలం నుంచి ఇందిరాగాంధీ కాలం నుంచి అంతకుముందు కాలం నుంచి అయినా ఫోన్ ట్యాపింగ్లు ప్రభుత్వాలు చేస్తున్నాయి. అది ఎప్పుడు వివాదాస్పదం అవుతున్నటువంటి అంశం. ఇప్పుడు మోడీ కూడా, రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్ లోనే అన్నారు, మోడీ పెగాసిస్ పెట్టి మొత్తం ఫోన్ ట్యాపింగ్లు దేశవ్యాప్తంగా 10-15 మంది చేస్తున్నారు అనేది. ప్రభుత్వాలు చేస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కదా ఇదంతా బయటపడుతున్నటువంటి అంశాలు. ఇంత ఉంటున్నటువంటిది మీడియా సంస్థల పెద్దలు ఇద్దరు కొట్టుకుంటున్నటువంటిది అవన్నీ ఎట్లా బయటపడుతున్నాయి? మీడియా సంస్థలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారానే లీక్ చేయించి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద రాయించారు అనేది కదా ముందుగా వచ్చినటువంటిది. ఇప్పుడు అంత ఈ మీడియా సంస్థలు కొట్టుకోవటానికి రీజన్ ఏంది? టెండర్లకు సంబంధించి బొగ్గు గనులు కావాలి అనేది. మరి అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశము. ప్రభుత్వము ఒకరికొక తీరుగా ఒక మీడియా ఛానల్ అధిపతి మంత్రి గారు కలిసి ఇంకో మంత్రికి రాకుండా చేస్తున్నారు అనేది మంత్రి గారి. సరే, దానికి సంబంధం లేదు కదా. ఇప్పుడు ఇష్యూ సిట్టుకు సంబంధించి సంబంధం లేదు. ఇప్పుడు ఆ అంశం కంటిన్యూషన్ లోనే బొగ్గు గనులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి బావమర్ది దీనికి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ నైని బొగ్గు బ్లాక్ టెండర్ రద్దు చేశారు. మిగతా బొగ్గు బ్లాకులు కేటాయించారు కదా వాళ్ళ బంధువులకు. వాటిని ఎందుకు రద్దు చేయలేదు? సైట్ విజిట్ అనే పద్ధతి పెట్టిన తర్వాత వీళ్ళ కుటుంబాలు మొత్తం చక్రం తిప్పుతున్నారు, వీళ్ళే చేస్తున్నారు అనేది దీంట్లో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలనే అటువంటి అంశం వచ్చినటువంటిది. ఆ కంటిన్యూషన్ లో ఇది వచ్చింది. వచ్చిన వెంటనే ఇప్పుడు సిట్టుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటిది అప్పటికి నిన్న చెప్పగానే ఈ రోజు నోటీసులు ఇచ్చారు. ఎమ్మటే రమ్మని నైట్ 9 గంటలకు ఇచ్చారు. ఇదేంటి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చిన నోటీస్ మీద ప్రశ్నిస్తున్నటువంటిది. మేము ప్రశ్నించినటువంటి దాన్ని వెంటనే నోటీసులు ఇచ్చి ఇష్యూని డైవర్ట్ చేయడము అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి అంశం. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది ఏంది? సుప్రీంకోర్టు నిన్న లాస్ట్ కు ప్రభాకర్ రావు గారికి సంబంధించినటువంటి విచారణ కూడా అయిపోయింది. సుప్రీంకోర్టే కామెంట్ చేసింది, మీరు కక్ష సాధింపు లాగానే చేస్తున్నారు, ఆయనను జైల్లో పెట్టి సంతోషపడేంత వరకు మీరు ఆయనను విచారణ చేస్తారా ప్రభాకర్ రావుని అని కామెంట్ చేసినటువంటిది. సిట్టుకు సంబంధించిన విచారణ పూర్తిగా అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకేం విచారణ చేస్తారని క్వశ్చన్ మార్క్ సుప్రీంకోర్టే చేస్తుంది. ప్రభాకర్ రావు కదండి మెయిన్ ఇంపార్టెంట్. అతను రాకుండా ఎక్కడ ఉన్నందుకే కదా ఇప్పుడు ఇప్పటివరకు ఆగిన కేసు. మొన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన వచ్చారు. మొత్తం చుట్టూ తిరిగిందంతా ప్రభాకర్ రావు చుట్టే కదా తిరిగిందంతా కూడా ఆయన ఆదేశం. ప్రభాకర్ రావు చుట్టూ తిరిగిన ప్రభాకర్ రావు విచారణ రక్షణ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన రక్షణతోటి ఆయన విచారణ పోలీస్ స్టేషన్ లో 15-20 రోజులు పెట్టి విచారణ చేసిర్రు. మళ్ళీ మాకు విచారణ కావాలంటే నిన్న మొన్న జరిగినటువంటి పరిణామం ఏంది? సుప్రీంకోర్టు ఇంకెన్నాళ్ళు చేస్తారు ఈ విచారణ? మీరు ప్రభాకర్ రావుని జైల్లో పెట్టి హింసించేంత వరకు మీరు సాటిస్ఫాక్షన్ కారా అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. మళ్ళా యథాతథమైనటువంటి రక్షణ కొనసాగిస్తుంది. విచారణ ఇంకెంతకాలం అయిపోయినాక ఇంకేం చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. కానీ ఒకటి విజయ్ గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఈ రోజు ఏదైతే సిట్టు హరీష్ రావుని విచారిస్తుందో నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్ర ఉందంటారా? నిజంగా ఈ రోజు వీళ్ళు ఆరోపణలు చేస్తున్న 200 ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ప్రధాన ఆరోపణలు వస్తుందో ఇందులో హరీష్ రావు పాత్ర కూడా ఉందంటారా? అందుకే ఈరోజు సిట్టు హరీష్ రావుని పిలిపించింది అనుకోవచ్చా? హరీష్ రావు పాత్ర ఇంకెవరి పాత్ర ఎవరు తేలాలే? ఇన్ని సార్లు చేసిన విచారణ, దాదాపు 2 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి విచారణలు తేలాలి. ఇంతవరకు తేలలే కదా. మధ్యలో చక్రాధర్ గౌడ్ ఇచ్చిన కంప్లైంట్ కూడా సుప్రీంకోర్టు తీసేసింది కదా హరీష్ రావుకు సంబంధించి. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ నోటీస్ ఇది ఎందుకు? సుప్రీంకోర్టు రకం కేసు మూసేసే దశలో ఉంది, కేసు ఏం తేల్తలేదు అన్నటువంటి విచారణ జరుగుతుంటుంటే దీని ఈజీగా ఈ సర్కమ్స్టాన్సెస్ అని ఏం చేస్తున్నాయి? మీరు ప్రభుత్వము ఇట్లా ప్రశ్నించగానే ఇట్లా నోటీసులు ఇస్తున్నారు, కక్ష సాధింపు చేస్తున్నారు అనేది ఈ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ అన్ని వస్తున్నాయి తప్ప చిత్తశుద్ధితో విచారణ చేసినట్టు కనిపిస్తలేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూసుకోండి, విచారణ గతంలో చేసినారు, ఎవరు ఇంతవరకు దొరకలేదు, ఎక్కడ ఏం జరిగిందో తెలుస్తలేదు, ఏడ ఏముంది. మహేందర్ రెడ్డిని మాజీ డీజీపీలని వీళ్ళందరూ కూడా చేశారు, ఎక్కడ ఇంతవరకు అఫీషియల్ గా బయట పెట్టలేదు, విచారణ ఏం తేల్తలేదు. సుప్రీంకోర్టు అదే అసహనం వ్యక్తం చేసింది. మీరు ఎన్నాళ్ళు చేస్తారు? మీరు కేవలం మానసిక తృప్తి కోసం చేస్తున్నారా అనే అర్థం వచ్చేటట్టే మాట్లాడింది తప్ప సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి ఆ తర్వాత అయిపోయింది. ఇక ప్రభాకర్ రావు అయిపోయి అన్నారు కదా, ప్రభాకర్ రావు వస్తే విదేశాల నుంచి వస్తే మొత్తం బయటపడతారు. ప్రభాకర్ రావు వచ్చారు, విచారణ చేశారు, కానీ ఇంతవరకు ఏం బయటపడలే. అలా ఏం లేదనేది కనిపిస్తుంది కదా. ఏమైనా కక్ష సాధింపు ఇప్పుడు ఏం లేదు. హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారా? కాదు కదా.
వాళ్ళ ఏదో ఉంది కాబట్టి ఇంకా దాన్ని ఆపారు. దీని వెనక ఇంకా ఏమైనా ఉందా? సుప్రీంకోర్టు అదే ప్రశ్నిస్తుంది అరవింద్ గారు. సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది, అర్థం చేసుకో. సుప్రీంకోర్టు కంటే సిట్టు పెద్దది కాదు కదా. అదేలే, సుప్రీంకోర్టు కంటే సిట్టు పెద్ద. సిట్టుని, ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టే ప్రశ్నిస్తుంది. ఇది ఏం మేజర్ గా ఇన్నాళ్ళు చెప్తున్నది ఏంది, వీళ్ళందరూ ఎవరు లేరు, వీళ్ళందరి పాత్ర తాత్కాలిక టెంపరీగా ఉంది, కొంచెం ఉన్నది. మెయిన్ ప్రభాకర్ రావే ఉన్నారు. ప్రభాకర్ రావు వస్తే అందరు బయటపడతారని చెప్పారు. ప్రభాకర్ రావు వచ్చారు, విచారణ చేశారు. 15-20 రోజులు పోలీస్ స్టేషన్లోనే పెట్టి, అది కూడా అన్నది హింసించి విచారణ చేస్తున్నారా? ఇంత 15 రోజులు పెట్టి పోలీస్ స్టేషన్ పెట్టి విచారణ చేసినా ఏం తేల్చలేదు, మళ్ళా ఎందుకు కస్టడీకి కావాలని సుప్రీంకోర్టు ఆయనే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ఎన్నిసార్లు చేసిన నామినల్ ఉన్న పాత్ర వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. అరవింద్ గారు, మనం నమస్కారం. నమస్తే అండి. చూస్తున్నాము ఈరోజు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు గత 10 ఏళ్లుగా మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రతిదీ ఏదో ఒక స్కామ్తో బయటపడుతుంది. వీళ్ళు కేసులు పెడుతున్నారు, చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. డే 1 నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఈ కార్స్ కావచ్చు, ఇలాంటివి చాలా. అందులో ఇదొకటి. ఈరోజు హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, విచారణకు ఆయన బయలుదేరారు. సో వాళ్ళకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో సో నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఆ చట్టాలను వాళ్ళ రూల్ వాళ్ళు పాటిస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాత్ర ఏముంటుంది? ఇది కక్షపూరితంగా ముఖ్యమంత్రి చేయిస్తున్నారని చెప్పేసి పదే హరీష్ రావు గారు అంటున్నారు. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి సార్, నమస్కారాలు. ముమ్మాటికి తను విదేశీ పర్యటనలో పోతున్నటువంటి నేపథ్యంలో ఈ 3-4 రోజుల పాటు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పకుండా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మున్సిపల్ ఎన్నికల లోపల దృష్టి పెట్టొద్దు అని చెప్పి నిన్న పొద్దున తన బహుమర్ది పైన ఆరోపణలు చేస్తే సాక్ష్యాలతోని ఆయన నిరూపిస్తే ఇవాళ నైట్ 9 గంటల ప్రాంతానికి ఆయన హరీష్ రావు గారు సిద్దిపేట నియోజకవర్గంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకు నోటీసులు వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు హరీష్ రావు గారు ఇట్లా పొద్దుగాలనే బయలుదేరిపోయిండు అని అంటే ఆయన ఆవగింజంతా కూడా పొరపాటు చేయలేదు. ఆయన ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది ఎవరిని కూడా పెట్టలేదు. కాబట్టి గతంలో మీరు చూసిండ్రు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన పైన వచ్చినటువంటి అది ఈయన లక్షలాది రూపాయలు పెద్ద న్యాయవాదులతో పెట్టినప్పటికీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవాళ కొట్టేసినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు ఇవాళ ఎన్నికల లోపల ఇట్లాంటి డ్రామాలకు మీరు తెల్లలేపుతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇవాళ అవగతం అయిపోయింది, అర్థమైపోయింది. ఇవాళ వాళ్ళు ఇస్తామన్నటువంటి 6 గ్యారంటీలు 421 హామీల్లో విఫలమైనరు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు సార్. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కేటీఆర్ గారి పైన నోటీసులు ఇస్తారు, ఆయనను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా హరీష్ రావు గారు ఒక విషయం చెప్పిండ్రు, మాకు న్యాయస్థానాల పైన మాకు నమ్మకం ఉంది, నేను పోతాను, హాజరవుతాను అనేటువంటి విషయాన్ని కూడా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సార్, మేము ఒకటి అడుగుతా ఉన్నాం, బాండ్ పేపర్ పైన మహాలక్ష్మిలో భాగంగా 2500 రూపాయలు ఇస్తాం అనడం ఇవ్వమని కాదు. ఒకటండి అరవింద్ గారు, ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నట్లు ఒక అగ్రనాయకుడు బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు హరీష్ రావును సిట్టు విచారిస్తుంది ఫోన్ ట్యాపింగ్లు అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది కదా. ఎందుకంటే ఎంతోమంది ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటి గతంలో చూసాం వార్తలు. అంటే ఇటు మహిళలకు కావచ్చు, సినిమా హీరోలకు సంబంధించి, హీరోయిన్లకు సంబంధించి, రాజకీయ నాయకులు ఇవన్నీ విచారించారు అనేది ఒక ప్రధాన ఆరోపణలో. ఇందులో ఈరోజు హరీష్ రావు లాంటి వాళ్ళని విచారిస్తుందంటే ఇందులో కూడా ఈయన పాత్ర ఉందా అనేది ప్రజల్లో కాస్త ఒక రకమైన నెగిటివ్ రాదా? రేపు ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి కదా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గారు ఈ రకంగా వీళ్ళేంటి ఫోన్ వినడం ఏంటి, వేరేలో ఫోన్లు వినడం ఏంటి అనేది ప్రజల్లో కాస్త నమ్మకం సన్నగిల్లదా? అందులో కవిత లాంటి వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన. వాళ్ళ కవితక్క ఆరోపణల, సరే కవితక్క ఎవరిపైన చేయలేదు సార్, సాక్షాత్తు వాళ్ళ తండ్రి పైనే చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. తను రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో పోతున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా దేశ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇవాళ నేను అంటున్నటువంటి మాట ఏంటి అనంటే,
సరే, ఎవరికి నమ్మకం సన్నగిల్తుందా అని అనుకున్నప్పుడు తప్పకుండా తెలంగాణ ప్రజలకు తెలుసు, వీరోచితంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన, తెలంగాణ ఉద్యమకారుడుగా ముద్రున్నటువంటి హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన ఎట్లాంటి అది సన్నగిల్లదు సార్. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నాను అంటే, 10 సంవత్సరాల పాటు అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసినటువంటి మేము, అంటే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ మోసపోయి గోసపడుతున్నాము అనేటువంటి విషయాలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ సాక్షాత్తు అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి సుప్రీంకోర్టే ఈ కేసును కొట్టేసినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ హైకోర్టు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ 3 రోజుల క్రితమే ఇది జరిగింది. ఇవాళ నిన్న నైట్ కాదు సార్, 3 రోజుల క్రితమే తను అమెరికా పర్యటనలో పోతా ఉన్నాడు. కాబట్టి ఈ 3 రోజుల పాటు ఇదంతా డైవర్ట్ కావాలి అని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఉండాలి అనే. రైట్ అరవింద్ గారు మీకు కొంచెం నెట్ ప్రాబ్లం ఉన్నట్లుంది, సిగ్నల్ వీక్ ఉంది, కొంచెం చూసుకోరా. మనోదరాయ్ గారు ఒకటి ఇక్కడ ఒక్క పాయింట్ అండి. ఇప్పుడు పదే ఇలాంటి సమయంలో వీళ్ళు పదే చెప్తున్నారు ఇట్లా కేసులు పెట్టి వేధిస్తున్నారని. ఈ రకంగా కేసులు పెట్టి ఏదో అంశంలో ఏదో రకంగా కేసులు పెట్టి వేధిస్తే రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల్లో ఒక సానుభూతి వచ్చే అవకాశం ఉండదా? బీఆర్ఎస్కి సానుభూతి రాదండి. బీఆర్ఎస్ పార్టీని పతనం చేయడానికి కంకణం కట్టుకున్నారు కవిత గారు. తర్వాత వారి అన్నగారి కూతురు రంగారావు గారి కూతురు రమ్యారావు గారు నిన్న ఏ విధంగా ఈడీకి సిబిఐకి తీశారో మనం చూసాం. కాబట్టి ఏదో గతంలో ఏదో కొంతమందికి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడి మీద కక్ష సాధింపు చేస్తే ప్రజల్లో సానుభూతి వచ్చింది. అదే విధంగా వేరే రాష్ట్రాల్లో ఒక రకంగా సానుభూతి వచ్చింది, కానీ ఇక్కడ సానుభూతి వచ్చే అవకాశాలు లేదు. ప్రజలు బీఆర్ఎస్ దోపిడీని కళ్ళారా చూశారు, నమ్మారు. దాన్ని రేవంత్ రెడ్డి ప్రజల్లో తీసుకుపోయిండు. నేను తప్పకుండా విచారణ జరిపిస్తాడు విచారణ సంస్థల ద్వారా. ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు మూసేశారని సుప్రీంకోర్టు మూసేసిందా? సుప్రీంకోర్టు విచారణ ఆయన వరకు ఆపమన్నది అంతే. కానీ తర్వాత జరిగిన పరిణామాలు, ఎమ్మెల్యేల ఎర కేసు, నందకుమార్ ఇచ్చిన వాంగ్మూలాలు, తర్వాత ప్రభాకర్ రావు 14 రోజుల పాటు విచారణ జరపమన్నదే కానీ 14 రోజుల పాటు సిట్టు విచారణ జరుపుకునే అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన తర్వాత ఈయన చెప్పట్లేదు, విషయాలు చెప్పట్లేదు అని చెప్తే మళ్ళీ డిసెంబర్ 25 దాకా మళ్ళీ అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు. తర్వాత జనవరి 16వ తారీఖున ఈ నేరారోపణకు సంబంధించిన అంశాలు సుప్రీంకోర్టుకు చేరిని ఈయన విచారణ జరిపినటువంటి అంశాలు ఛార్జ్ షీట్ లో పేర్కొనే అంశాలు సుప్రీంకోర్టు తెలిపారు. మరి విజయ్ కుమార్ గారికి ముందే అట్లా లీకేనో మాకు అర్థం కావట్లేదు. ఏం లేదు, కేసు అయిపోయింది అంటున్నారు. ఎట్లా అయిపోద్దండి? ఒక విశ్లేషకుడుగా మాట్లాడండి మీరు దయచేసి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ కేసు ఇంకా అంటే విజయ్ కుమార్ గారు అనేది ఏంటంటే కేసు ఇంకా ఎన్ని రోజులు కాదు, ఈ కేసు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇప్పుడు ఎక్కువ మంది సాక్షులు ఉన్నప్పుడు, ఎక్కువ మంది ఇందులో నేరస్తులు ఉన్నప్పుడు ఆషామాషిగా ఏదో వాళ్ళలాగా ముఖ్యమంత్రి విచారణాధికారిగా ఎమ్మెల్యేల ఎర కేసులో ఢిల్లీ నుంచి పరికరాలు తెచ్చారని చెప్పి ఆడ ఆధారాలు ఉన్నాయి. హరీష్ రావు గారిని ప్రభాకర్ రావు గారు కలిశారు ఆ టైంలో అని. అదేవిధంగా మన 2022లో ఈ ప్రభాకర్ రావు వీళ్ళంతా కలిసి గుడు పుటాని చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఆడ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేయట్లేదని, ఏ ప్రభుత్వాలు కూడా ఇష్టం వచ్చినా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు. దానికి ఒక పద్ధతి ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఏం చేసింది? కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర శాఖ నక్సలైట్లు, ఉగ్రవాదుల పేరు చెప్పి సామాన్యుల, రాజకీయ నాయకుల, సినిమా తారల, వ్యాపారస్తుల జీవితాల్లో పడగదులు చొచ్చుకుపోయి వాళ్ళని బెదిరించి వాళ్ళ జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేశారు. శ్రీధర్ రావు ఎన్కన్వెన్షన్, ఆయన పేరేంటి శ్రీధర్ రావు. ఆయన ప్రభాకర్ రావు గారు వియ్యంకుడు బెదిరిస్తే 8 కోట్లు వాళ్ళ ఖాతాలోకి పోయినాయి. వాళ్ళ కుమారుడు వ్యాపారాలు, వాంగ్మూలాలు ఉన్నాయి. కాబట్టే కొత్తగా ఆధారాలు రాబట్టే మళ్ళీ హరీష్ రావు గారికి 160 సిఆర్పిసి సెక్షన్ కింద బిఎన్ఎస్ఎస్ 179 ప్రకారం వారికి నోటీసులు ఇచ్చారు. అంతేగాని హరీష్ రావు గారిని ఏం అరెస్ట్ చేయట్లే. అరెస్ట్ చేయాలంటే మళ్ళీ సాక్ష్యాధారాలు బలంగా ఉంటే మెజిస్ట్రేట్ గారు చెప్తే మెజిస్ట్రేట్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని మీద ఆధారపడుతుంది. డిబేట్ లో కూర్చొని అయిపోయిందని నేను అనుకుంటే నేరస్తున్నా నేను కూడా చెప్పలేను. ఇప్పుడు నేరస్తుడా కాదా లేకపోతే అనేది చివరికి తేలుతుంది, ఇప్పుడు కాదు. కానీ ఒకటి మనోదర గారు మీరు అన్నది కరెక్టే, ఓకే. ఏదైతే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ఈ బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడ్డారు, చాలా కేసులు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా ప్రతిసారి ఎలక్షన్ల ప్రచారంలో చూసాం ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా తీసుకుంటుండే, వచ్చిన తర్వాత అందరినీ అరెస్ట్ చేస్తానే. సో ఇప్పటి వరకు సరే అధికారులను అరెస్ట్ చేస్తారు తప్ప ఇందులో కీలక భూమిక పోషించిన రాజకీయ నాయకులను ఎవరిని అరెస్ట్ చేసిన దాఖలు లేదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అదే అన్నారు, చాలా కేసులు అన్నారు, ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు, చెందింది లేదు. ఏ సమయం వచ్చినప్పుడు విచారణ
విచారణ పిలుస్తుంటారు, పంపిస్తుంటారు, ఒక 2-3 ట్వీట్ నడుస్తుంది, మళ్ళీ కథం ఎటుపోతుందో తెలియదు. ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయి కదా. మాకు ఏడ చుట్టుకుంటదో అని చెప్పేసి తీగలాగితే డొంకగా వెళ్తుంది. కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు ఏమన్నది, పూర్తి కేసుని మూసేయండి అని చెప్పలే. కాబట్టి ప్రభాకర్ రావు గారిని విచారణ చేసిన తర్వాత మొన్న జనవరి 16న ఆయన చేసినటువంటి సహకరించట్లేదు విచారణకు, సిట్టు విచారణకు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. భుజంగరావు వీళ్ళంతా జైలుకు పోయొచ్చారు. తప్పదు, ఎవరైనా ఎంత వాళ్ళైనా సరే చట్టం ప్రకారం శిక్ష ఎదురుగా పోవాల్సిందే. తర్వాత కోర్టులో ఎదుర్కోవాల్సిందే, నువ్వు నేరస్తులువా కాదా అని చెప్పి లాయర్ని పెట్టుకుని కొట్లాడాల్సిందే. కాబట్టి ఇప్పుడు అంటే ఒకటి మానవతరాయ్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ మానవతరాయ్ గారు నాకు ఒక పాయింట్ చెప్పండి. మీరు ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు హరీష్ రావు గారు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, నా కేసు కొట్టేశారు, అసలు ఎందుకు పిలుస్తున్నారు అనేది అంటున్నారో, సో ఈ కేసుకు సంబంధించి కాదంటారు అయితే మీరు ఈ రోజు విచారణ జరుగుతున్నది తెలియదండి. ఇప్పుడు ఏ కేసు సంబంధించిందో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, 160 IPC ప్రకారం నోటీస్ ఇచ్చారు. 160 IPC ప్రకారం ఆయన పోలీస్ అధికారులు తెలుస్తుంది ఎందుకు ఇచ్చిండో ఏందో. ఇప్పుడు మీకు నాకు కూడా తెలిస్తే ఇంకా కేసు ఉంటుందండి. ఇప్పుడు మీకు గతంలో ప్రభుత్వంలా కాదు, వాళ్ళు ఏం లీకులు ఏమి ఉండవు. అధికారులు దీనికోసం పిలుస్తున్నా, నువ్వు దొంగతనం చేసినావు నువ్వు రా అని చెప్తారా? ఎట్లా నోటీసులో ఇట్లా వాళ్ళకి తెలుస్తుంది, అడుగుతారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు గారు చెప్తారు, చూద్దాం దేని ప్రకారం విచారిస్తున్నారు. అంతటితో ఆకుండా ఇంకేముంది, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరిమినట్టు ఇంకేముంది, నేరం చేయలేదు, నేరం చేయకుండానే కేసు ఇన్ని రోజులు ఉందే, ఆ రోజే కొట్టేయాలి కేసు. అసలు కేసు వాస్తవం కాదు, దీన్ని మూసేయండి అని చెప్పాలా. మరి ఎందుకు మూసేయమని చెప్పలేదు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు పోతే? ఈ కేసు జాప్యం కావడానికి కారణం ప్రభాకర్ రావు 1 సంవత్సరం పాటు అమెరికాలో పోయి దాక్కున్నాడు. అమెరికాలో పోయి దాక్కున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా సుప్రీంకోర్టు పోయి రక్షణ పొందే చర్యలు చేపట్టిండు. అయినా ఆయన మీద కేసు తీసేయమని చెప్పలే. కాబట్టి ఏం జరిగిందో చూద్దాం. తొందరగా అనుకున్నట్టు కాదు కదా ఇది. సాక్ష్యాధారాలు సేకరించాలి, ఒక న్యాయం నిరూపించాలంటే వీళ్ళని ఫస్ట్ వీళ్ళు నేరస్తులుగా ఉండేటువంటి అభియోగాలపై నమ్మే విధంగా ఉండాలి జడ్జిలు. కాబట్టి వాటి సేకరణలో ఉన్నారు. ఒకటి కాదు, బండి సంజయ్ గారిని విచారించారు. మీరు అన్నట్టు మానవతరాయ్ ఏ అంశంలో విచారిస్తున్నారో తెలియదంటున్నారు, కానీ మనకున్న సమాచారం ఏంటంటే సజ్జనారాధ నేతృత్వంలోని ఈ సిట్టు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా హైకోర్టు నుంచి అదేవిధంగా సుప్రీంకోర్టు నుంచి ఏవైతే వచ్చినాయో ఆ పేపర్ అన్ని కూడా హరీష్ రావు వాళ్ళు సబ్మిట్ చేసినట్టు ఉందండి, మనకు డాటా వస్తుంది. ప్రభాకర్ రావు హరీష్ రావుని ప్రభాకర్ రావు 2022లో కలిసిండు. రహస్యంగా ఒక ప్లేస్ లో కలిశారు. ఎందుకు కలిశారు అవన్నీ అంశాలు వాళ్ళే చెప్పారు. ఎవరు ఆ విచారణలో ఈ భుజంగరావు వీళ్ళందరినీ కూడా సిట్ అనేది దర్యాప్తు చేసింది వాస్తవాలు. అసలు ప్రభాకర్ రావుకి ఎందుకు కొనసాగించారు పదవి విరమణ చేసిన? ఎవరు చేశారు? మాజీ ముఖ్యమంత్రి చేసిండు. ఎందుకు చేసిండు? అదే ఆ క్రమంలో విచారణ జరుగుతుంది. ఒకటి మానవతరాయ్ గారు, సో మీరు అన్నట్లు ఇందులో ఖచ్చితంగా హరీష్ రావు పాత్ర ఉందంటే ఈ హరీష్ రావు తోటే ఫుల్ స్టాప్ అయ్యే అవకాశం ఉందా? ఇటు కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? ఇప్పుడు హరీష్ రావు గారు కావచ్చు, ప్రభుత్వ అధినేత అంటే ఆయనే కదా గతంలో సూత్రధారి. ఇప్పుడు భుజంగరావు గాని వీళ్ళంతా గాని మా పై అధికారి, ప్రభాకర్ రావు కూడా మా పై అధికారి. ఏం చెప్తారు పై అధికారులు? మాజీ ముఖ్యమంత్రి, పాలకుడు, ఉద్యమ నేతకు ఏం చెప్తే మేము చేసినామని చెప్తారు. కాబట్టి అధికారులు ఏం చెప్తారు? వీళ్ళు చేపట్టే చేసినామని చెప్తారు. కాబట్టి తప్పకుండా అసలు సూత్రధారులు వెతికేందుకే, పట్టుకునేందుకే కదా ఈ విచారణ మొత్తం. హరీష్ రావు గారిని విచారణ చెప్తే ఆయన విషయాలు చెప్తారు. ఆ విషయాలు చెప్పిన తర్వాత దాన్ని బట్టి అధికారులు ఏ విధంగా విచారణ ముందుకు పోవాలని వాళ్ళు నిర్దేశిస్తారు. అంతేగాని మనం ఊహించుకొని కట్టుకథలు అల్లుకొని ఇప్పుడు అరవింద్ గారు ఒక పాయింట్ చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక 10 రోజులు ఇక్కడ ఉన్నాడు, దావోస్ పర్యటనకు వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి ఇట్లా పెట్టిపోవాలని చెప్పేసి డైవర్ట్ చేయడానికి ఈ రకంగా అనాలోచితంగా చట్టాల పట్ల తక్కువ చేసి మాట్లాడొద్దండి. ఒక పోలీస్ అధికారి 160 IPC CRPC ప్రకారం నోటీస్ ఇచ్చిందంటే వెంటనే ఆయనకు లెగంగలం లేచింది లేడీ పరుగు ఇవ్వటం కుదరదు. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి, చట్ట ప్రకారం అనుసరించాలా. ఇష్టం వచ్చినట్టు ఇయటానికి ఆయన అధికారి రేపొద్దున. కాబట్టి ఇది ఆ గతంలో నైనీ అనేటువంటి నైనీ బొగ్గు గనుల అంశం అనేది 3 వారం రోజుల నుంచి నడుస్తుంది. ఇది అయినా లేదు అసలు. అది ఆ నైనీ బొగ్గు గనుల అంశం 2 పత్రికల వాళ్ళు బయటకు తీసుకొస్తే దాన్ని పట్టుకొని దీనికోసం మమ్మల్ని కక్ష సాధింపని అంటున్నారు. అంత దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. అంత అంటే తప్పులు చేసి ఆ తప్పులు కోసం ఒక అబద్ధం ఆడబోయి 100 అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు. కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ. అవును, మీరు ఈ రకంగా 90% పైన మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్ గారు గెలిచేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గుర్తుపెట్టుకోండి. పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలే పునరావృతం అయితే, జూబ్లీస్ ఎన్నికల్లో గుర్తుతో జరిగిన జూబ్లీస్ ఎన్నికల ఫలితాలే, కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే
పునరావృతం అయితే అదే కాదు మానవరాయ్ గారు అదే అంటున్నారు మీరు అదే అంటున్నారు వాళ్ళు కూడా. మీరు ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటివి పెట్టేసి ఇలాంటి చీప్ స్టిక్లు చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్యాడర్ అంతా ఈ చుట్టూ తిరిగితే మీరు మీ పని మీరు కానిస్తారనేది వాళ్ళు అంటున్నది. నేను కాదండి, ఇప్పుడు ఈడీకి సంతోష్ రావు గురించి ఫిర్యాదు చేసింది రమ్యారావు, ఇంకెవరో ప్రదీప్ రెడ్డి వాళ్ళ సోదరి. అవును, ఇట్లా బినామీ ఇన్ని అక్రమాలు ఉన్నాయని సాక్ష్యాధారాలు సహా వాళ్ళు ఫిర్యాదు చేశారు. అసలు వాళ్ళ పరువు అంతా వాళ్ళ గుట్టంతా ఎవరు తవ్వుతున్నారు? సొంత కూతురు కేసీఆర్ గారు కూతురే వాళ్ళ అన్న గుట్టు, వాళ్ళ బావ గుట్టు మొత్తం తవ్వుతుంది. తర్వాత పోతంపల్లి శ్రీనివాసరెడ్డికి 700 కోట్ల విల్లాలు కట్టే స్తోమత ఎక్కడది? పల్లారాజేశ్వరరెడ్డి గారు దానికి సమాచారం అందించినట్టు ఆమె ఫోన్ లో చూపించింది, మెసేజ్ పెట్టినట్టు. వాళ్ళల్లో కుమ్ములాట్లు, అంతర్గత తగాదాలు, వాళ్ళ గుట్టును వాళ్ళే రట్టు చేసుకుంటున్నారు. వెంకరెడ్డి గారు ఓకే పర్లేదు చెప్పండి. వెంకరెడ్డి వస్తాను. అరవింద్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీది సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది అరవింద్ గారు, ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్ దయచేసి. రైట్ ఒకటి వెంకరెడ్డి గారు, ఏంటి ఈ కేసు? ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము. ఎలక్షన్ టైంలో ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కనబడుతుంది, అక్కడ బీజేపీ కనుమరుగయ్యే విధంగా వీళ్ళ ఒక ప్లాన్ నడుస్తుందా? ఎట్లా చూస్తారు దీన్ని? ఇది కనుక ఏదైనా పెద్ద అంటే వీళ్ళంతా ఒక లోపాయకార ఒప్పందం ఏమైనా నడుస్తుందా? మనం చూసాం గ్రామ పంచాయతీ వాళ్ళు ఏ రకంగా అడావుడి చేశారు. ఇప్పుడు ఇది నడుస్తుంది. బీజేపీ దీన్ని సీరియస్గా తీసుకుంటుందా? ఎట్లా చూస్తుంది ఇది? ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో అనేక అంశాలు మన దృష్టికి వచ్చినటువంటిది. అది అవినీతి, అక్రమాల, లేకపోతే ఆర్థిక సంబంధమైనటువంటి అంశంలో ఫోన్ ట్యాపింగ్, రకరకాలు ఉన్నాయి ఇష్యూస్. నేను ఇంతకుముందు చెప్పినట్టు కదా, మళ్ళీ మనం మాట్లాడుకుంటే అర్థం లేదు. వాటి మీద వివిధ దేశాల్లో ఎంక్వైరీ జరుగుతుంది. ఒక ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం ఏమంటుంది, ఇలా మనకు ప్రైమ ఫైసా ఉన్నది, దీని మీద ఎంక్వైరీలు చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇదే పద్ధతి లోపల పోతున్నారు. ఇప్పుడు బొగ్గు గనులు, రకాలు, 2 క్యాబినెట్ మంత్రులు, దాన్ని సులభంగా 2 మీడియా అనే సంస్థలు అనేటువంటిది నెట్ చేస్తే కాదు కదా, అక్కడ కూడా ఏమో అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటిదే ప్రజల్లో వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎంత భయంకరమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి లొసుగులు కాంగ్రెస్ కు సంబంధించిన బయటకు వస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమిటి, ఈ 2 కూడా ఒకరి మీద ఒకరి దాడి పెట్టుకునేటువంటి పరిస్థితుల పట్ల ప్రజలను డైవర్ట్ చేసి మేమంతా బాగానే చేస్తున్నాం, వాళ్ళు మేము అన్యాయం చేస్తున్నాం మాకు అనేది వీళ్ళు రకరకాలుగా జరుగుతున్నది ప్రజలు గమనిస్తారు. భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి వ్యూహం భారతీయ జనతా పార్టీకి ఉంది. ఎక్కడ ఏ సందర్భంలో ఏం చేయాలనే దాని కింద ఆలోచనలు ఉన్నాయి. ఆ కోణంలోనే మా రాష్ట్ర పార్టీ కానివ్వండి, కేంద్ర పార్టీ కానీ సరైన నిర్ణయాలు చేస్తారనేటువంటిది మేము ఆలోచిస్తున్నటువంటి ఒక అంశము, అది జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చేయలేదనేటువంటిది ఎట్లా వస్తుందండి? ఈ సిట్టుకు సంబంధించిన సిట్టు సపరేట్ చేసినారు. మళ్ళీ మీకు నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఏంటంటే, ముందు ఉన్నటువంటి సిట్టును తీసేసి సజ్జనాలతో మళ్ళీ సిట్ వేసినారు. అక్కడనే ఒక రకమైన అవగాహనకు వస్తున్నారు. మళ్ళీ ఎందుకు వేసినారు, ఇది ఎందుకు వేసినారు? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నిజంగా జరిగినటువంటి అక్రమాలను బయటికి తీసేటువంటి ఇష్టం ఉందా లేదా అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే, మీరు ఇట్లా చేస్తుండండి, మన ఇద్దరు ఇట్లా టైం పాస్ చేసుకుంటే ప్రజలు మన 2 పార్టీల వైపు చూస్తారు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంటే అది తప్పు, పొరపాటు. ప్రజలు విసిగిపోయినారు. ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటిది కేసీఆర్ పాలన విసిగిపోయే కాంగ్రెస్ ని గెలిపించినారు. కాంగ్రెస్ ని గెలిపించిన తర్వాత వాళ్ళు చేస్తున్న పద్ధతి లోపల ఇదే జరుగుతుంది అనేటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి చర్చ. కాబట్టి తప్పకుండా 3వ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూసే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చూస్తారనేది మేము భావిస్తున్నట్టు. కాకపోతే ఏంటంటే, దీని మీద ఎంక్వైరీ జరగాల, వాస్తవాలు బయటికి రావాలి, శిక్షలు పడాలా. ఊక టైం పాస్ కోసము అటు ప్రభుత్వము, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నాటకాలు, డ్రామాలు ఆడితే మాత్రం ప్రజలకు తొందరగానే కాదు. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నట్లు ప్రధానిపైన ఇప్పుడు వాళ్ళ స్కామ్లన్నీ కూడా విచారణ కొనసాగుతుంది కదా. ఇప్పుడు హరీష్ రావుకి ఇచ్చారు. ఈరోజు నాకు తెలిసి బీఆర్ఎస్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక కీలక నాయకునికి ఈసారి సిట్ నోటీసులు ఇచ్చారు. అంటే ఈ హరీష్ రావు తోటి అయిపోతుంది, కేసీఆర్ కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తాను ఉంటే మొత్తం వస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో కేసులు లేని వాళ్ళు ఎవరో చెప్పండి. ఇప్పుడు కవిత ఆల్రెడీ జైలుకు వచ్చింది. కేటీఆర్ మీద కేసీ కార్ రేసింగ్ రెడీ ఉన్నది. ఇతని మీద ఈ కేసు ఉంది. వీటన్నిటికి కాళేశ్వరం ఉంది పెద్ద ఆయన మీద. ఈ కేసు లేనుల్లో చెప్పండి. ఇప్పుడు హరీష్ రావు మన ఆయన పేరు సంతోష్ మీద కూడా ఇవాళ పేపర్లలో రకరకాలుగా వస్తుంది. కేసులు లేనుల్లో ఆ పాలన చేసినటువంటి, ఆ కుటుంబ పాలన చేసినటువంటి అంటే ఎవరి మీద లేదు, ఉన్నవి. ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టడం అనేటువంటిది అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మరి ఇదే పెట్టొచ్చు కదా. ఎవరు, రేవంత్ రెడ్డి గారు, మేము పాలన లేవు, మేమేం చేయలేదు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి, జరిగిన తర్వాత ఇవన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పంటారు, బయటికి రావాలని మనం కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ 2 పార్టీల మధ్య ఉండేటువంటి ఒక అవగాహన ఒప్పందం కింద వీటిని తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉండకుండా వాస్తవాలు బయటికి రావాలా, నేరస్తులు శిక్ష పడాలనేటువంటిది కోరుకుంటున్నాము. ఆ కోణం లోపల ప్రభుత్వం పనిచేయాలనేటువంటిది
అదే విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గత 9.5 సంవత్సరాలు పాలించిన పార్టీ కూడా సహకరించాలి దీనికి. అంతేగాని ఇప్పుడు వాస్తవానికి ఏమవుతుందంటే ఇప్పుడు వెంకరెడ్డి గారు ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడిన దాంట్లో ఒకటి ఏం మాట్లాడిందంటే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నేను లేఖ రాస్తున్నా, నిజంగా కిషన్ రెడ్డి రేవంత్ కుంభకు కాకపోతే బొగ్గు స్కామ్ పై విచారణకు ఆదేశించు అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మంత్రి కూడా ఒక బర్రెకు బాడితే తోకతో ఇంకో బర్రెకు అంటించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆయన సంగతి ఏంటో చెప్పమంటుంటే కిషన్ రెడ్డి గారికి అనేటువంటి విషయం ఇక్కడ నిర్ణయం చేసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు చేసే దర్యాప్తు చేస్తారు. ఆయన అనగానే ఎంబడే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డి గారు మాట్లాడతారండి. వీళ్ళు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద చాలా జాగ్రత్తగా మాట్లాడతారు కిషన్ రెడ్డి గారు. ఏం చేయాలో అది చేస్తారు, అది పద్ధతి ప్రకారంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇంకోటి బీజేపీ డిమాండ్ ఏంటి ఇప్పుడు ఈ కేసులో? ఇప్పుడు అన్నట్టు కాళేశ్వరం అన్ని కేసులు భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది, కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగినటువంటిది, కేసినటువంటి సిట్టులు కానీ రకరకాల దర్యాప్తులు వీటన్నిటి మీద దర్యాప్తు జరగాల, శిక్ష పడాలనేటువంటిది ఆ కోణం లోపల భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ రెండు కూడా కుమ్ముక్కు కాకూడదు అనేటువంటిది ఒక అవగాహన కోసం. మీరు తిట్టండి, మేము కొట్టండి, మేము ఏడుస్తామనే పద్ధతి ఉండకూడదు అనేటువంటిది మా అభిప్రాయం. అన్ని వాస్తవాలు బయటికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అరవింద్ గారు చెప్తున్నారు. అరవింద్ గారు సార్, ఇందాక మానవతర రాయన్న ఒక మాట ఏమన్నాడు అంటే, అద్భుతంగా వారి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కొత్తగా కొలువుదీరినటువంటి ప్రజా ప్రభుత్వం అని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం గొప్పగా కార్యక్రమాలన్నీ చేసినాయి అని అంటున్నారు. సరే, ఎంత దౌర్భాగ్యం అనంటే ఒక నిజంగా నేనేమంటున్నా అంటే, ఇచ్చినటువంటి దాన్ని అభినందిస్తా ఉన్నాం. ఒక ఫ్రీ బస్సు మినహాయిస్తే తప్పకుండా మేము అడుగుతా ఉన్నాం సార్, బాండ్ పేపర్ల మీద రాసుకొని మహాలక్ష్మిలో భాగంగా 2,500 రూపాయలు ఇస్తామన్నటువంటి వాళ్లకు ఎటుపోయినాయి అని చెప్పి ప్రశ్నించినాం. అవ్వాతాతలకు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల పింఛన్ ఎటుపోయింది అనేటువంటి విషయం మేము అడిగినాం. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది, గొప్పగా ఆ ప్రాంతాల్లో అంటే ఆ కుటుంబాల్లో మంచిగా ఉంటుండే. ఇవాళ మీరు తులం బంగారం ఇస్తామన్నారు, ఇవెక్కడ పోయినాయి అని చెప్పి మేము అడిగినప్పుడు క్షేత్ర స్థాయిలో నిన్నగాక మొన్న సార్, అంటే నేను ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నాను అంటే, ఇవాళ రాజ్యాంగం ఎటువైపు నడుస్తా ఉందో ఒక ప్రమాణం చేసి ఇవాళ అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మొన్న మా మిత్రుడు ఒక చిన్న పోస్టు వాట్సాప్ గ్రూప్ లో మా ఇబ్రాహీంపట్నం సంబంధించినటువంటి మా మిత్రుడు ఒకడు పోస్ట్ చేసిండు. పోస్ట్ చేస్తే ఆయన పైన అక్రమ కేసు కట్టి ఆయన జైలుకు పంపాలనేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే ఇవాళ ఎటువైపు పోతా ఉంది అనేటువంటి విషయం కూడా ఇవాళ అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. దిమ్మలు కూల్చాలి అని చెప్పి సాక్షాత్తు టీడీపీ నాయకులకు ఈయన మాట్లాడుతూ ఉంటే ఇది ప్రేరేపించినట్లు కాదా, హింసని ప్రేరేపించినట్టు కాదా, మరి ఈయన పైన చట్టం వర్తించదా అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే చైతన్యం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ మేము మోసపోయి గోసపడుతున్నాము అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మీరు అంటున్నారు సార్ మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు, మీరు చూడండి ఒకసారి. కాదు అరవింద్ గారు, ఒక పాయింట్ ఇక్కడ. సరే, మీరు తెలంగాణ ఉద్యమ సమయంలోని కేసీఆర్ ఫ్యామిలీ ఏ రకంగా త్యాగం చేసింది, పులి నోటిలో పోయి తలబెట్టి వచ్చిన కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారు, ఈ రకమైన అది మనం విన్నాము. కానీ ఇప్పుడు అన్నీ కూడా కేసీఆర్ కుటుంబం అన్నీ కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రేపు ప్రజల్లో మీకు క్రెడిబిలిటీ ఉంటుందా అని, క్యాడర్ కూడా డీలా పడే అవకాశం ఉంటుంది కదా ఈ రకంగా కేసులతోటి మీరు విచారాలకు ఎదుర్కొంటుంటే. సార్, ఇవాళ మీరు గమనిస్తే, మీరు క్షుణ్ణంగా గమనించినట్లయితే పంచాయతీ ఎన్నికల ముందు రైతు బంధుని ఇస్తాడు. ఇవాళ యాసంగి పంట సార్, కేసీఆర్ గారు ఎంత గొప్పగా సార్ ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో రైతుకు పెట్టుబడి సహాయం అందించాలి, రైతుకు భరోసానియాలి, రైతును రాజ్యం చేయాలని చెప్పి కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచన చేసి పునాస యాసంగి పంటకు పెట్టుబడి సహాయమే రైతు బంధు పథకాన్ని తీసుకొని వస్తే ఈయన ఇవాళ ఓట్ల టైంకి రైతు బంధుని వేస్తాడు సార్, పంటల టైంకి వేయడు, ఓట్ల టైంకి ఈయన వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ యాసంగి సీజన్ ఉండాల్సినటువంటి ఇవాళ యాసంగిలో మనం ఉన్నాం, ఇవాళ ఎందుకు వేసలేరు సార్ రేవంత్ రెడ్డి గారు రైతు బంధు? ఇవాళ ఆయన చెప్పినట్టు 15,000 రూపాయలు ఎక్కడైనా ఒక్కరి ఖాతాలోనైనా పడ్డటువంటి నేపథ్యం మీ ఈ దాఖలకు వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? మీ నోటీసులు ఎక్కడైనా ఉన్నదా? కాబట్టి ఇవాళ అవలు కానీ హామీలు చెప్పి ఇవాళ ఏదో అది చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని తప్పకుండా
బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా. కానీ మీరేమో ఆ రకంగా అరవింద్ గారు మీరేమో ఆ రకంగా చెప్తున్నారు, కానీ కేసీఆర్ ఫ్యామిలీ ఏ రకంగా అవినీతిలో కూరుకుపోయింది ప్రజలన్నీ గమనిస్తున్నారు. రేపొద్దున ఇక ఈ పార్టీ అనేది కనుమరుగవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా బ్రో, కవిత లిక్కర్ కేసు కావచ్చు, కాళేశ్వరం కేసీఆర్, అదేవిధంగా కార్ రేసింగ్ కేటీఆర్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు, మరో కేసు సంతోష్ రావు, ఈ రకంగా పేర్లు ప్రతిదీ ఏదో రకంగా ఏదో ఒక స్కామ్ ఉందని చెప్పేసి వీళ్ళ కుటుంబం పేర్లు బయటకు వస్తున్నాయి కదా సార్. నేనేమంటా ఉన్నాను అంటే, ఇవాళ ఆధారాలుంటే నిజంగా కేటీఆర్ గారిని మీ పైన ఇన్నిసార్లు డ్రామాలు చేయడం ఎందుకు సార్? కేటీఆర్ గారే సవాల్ విసిరిండు. ఒకవేళ మీకు అవకాశం ఉంటే స్కోప్, మీరే కదా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, చేయండి నేను పోతాను అనేటువంటి ఆవగింజంత అవకాశం వాళ్ళకు ఉంటా వాళ్ళు ఇచ్చిపెడుతుండేనా సార్? ఆవగింజంత అవకాశం వాళ్ళ దగ్గర, ఒకవేళ ఈయన తప్పు చేసిండు అనేటువంటి ఆధారం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చిపెడుతురా సార్? ఈ భూమి ఆకాశాన్ని ఒకటి ఎదురు కాబట్టి లేదు, కాబట్టి వీళ్ళన్నీ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీంట్లో నుంచి జనాలని డైవర్ట్ చేయాలి అన్నట్టు మేము అడిగినాం సార్. సుజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి సొంత బామ్మర్ది యోధా కంపెనీకి వచ్చినటువంటి బొగ్గు కుంభకోణం గురించి మేము ప్రశ్నిస్తాం. హిల్ టీపీకి లో జరిగిన పవర్ కుంభకోణం గురించి మేము ప్రశ్నిస్తాం. తప్పకుండా విజయ్ గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, గతంలో కూడా మీరు ఆ ఛానల్లో పనిచేశారు, ఆయా పార్టీ బీట్లు చూశారు, చాలా ప్రభుత్వాలు కూడా చూశారు. ఎప్పుడు కూడా అంటే ప్రభుత్వాలు మారినాయి, కానీ ఎప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపైన పోరాటాలు చేయడం, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన దాఖలు మనం చూసాం. కానీ ఇట్లా కేసులు పెట్టుకోవడము, ఈ అవినీతిగో ఈ హయాంలో ఈ అవినీతికి పాల్పడ్డారని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కేసులు పెట్టడం, అవన్నీ మనం ఈ 2-3 తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? నిజంగానే అవినీతికి ప్రభుత్వాలు రాగానే, అధికారంలో రాగానే అవినీతికి పాల్పడుతున్నారా, లేదు అంటే వీళ్ళు మళ్ళీ అధికారంలో రావద్దు అని కక్ష గట్టి చేస్తున్నారు అనుకోవాలి? ఏ రకంగా చూస్తారు, విశ్లేషించండి. ఈ పరిస్థితి రాజశేఖర రెడ్డి చనిపోయిన కాంచి మొదలైందండి. తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు అదేవిధంగా అప్పుడు కాంగ్రెస్ కలిసి జగన్ మీద కేసులు పెట్టి వేధింపులు చేయడం జరిగింది. జగన్ కు కలిసి వచ్చి జగన్ ముఖ్యమంత్రి. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వేధింపులు జరుగుతున్నటువంటి, కేసులు పెడుతున్నటువంటి చూస్తున్నాం. ఈ రకమైనటువంటిదే ఉన్నది తప్ప ఇంకో రకమైనది ఏం లేదు. అదే చంద్రబాబు నాయుడు ఉమ్మడి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని కూల్చడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది, అక్కడ ఉన్న సర్కారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇచ్చి పంపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే అంశం కూడా చూసినటువంటిది. అదో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి అంశం. ఇప్పుడు జగన్ మీద కావచ్చు, ఇప్పుడు ఇక్కడ జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ చేసిందే కదా. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఒక వారసత్వం అందిస్తుంది కక్ష సాధింపులకు సంబంధించి. జగన్ది కక్ష సాధింపు అనేది తేలిపోయింది. మనం ఈ రకమైనటువంటి వాతావరణం ఇక్కడ కొనసాగుతుంది. ప్రజలు కూడా ఇచ్చారు కదా, జగన్కు తీర్పు ఇచ్చినటువంటి చూసాం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసులు పెడుతున్నప్పుడు కాంగ్రెసే ఈ కల్చర్ అంతా కూడా నేర్పుతుంది, కాంగ్రెసే నేర్పింది కక్ష సాధింపుకు సంబంధించినటువంటి అంశాలు నేర్పడంతో ఇప్పుడు ఈ రకమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటిది. మొత్తం మీద మీరు ఫోన్ ట్యాపింగ్ అనే అంశం పెట్టినటువంటి దాంట్లో మీరు ప్రభాకర్ రావు వస్తే మొత్తం బయటపడుతుంది అన్నారు. అవును, బయటపడడానికే కదా మళ్ళీ హరీష్ రావు విచారణ పిలుస్తుంది. బయటపడేది ఉంటే ఇప్పటికే బయటపడాలి, విచారణలు చేస్తే ప్రభాకర్ రావుని క్వశ్చన్ ఎందుకు ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది కదా. ఎన్నాళ్ళు చేస్తారండి ఈ విచారణ అనేది? దీనికి ఒక హద్దు ఉండదా, ఒక టైం ఉండదా, ఏముండదా? మీరు కేవలం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టే కనిపిస్తుంది తప్ప అందులో నిజాయితీగా కేసు ఏముందో తేల్చడానికి చేయట్లేదు అనేది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలలో తెలుస్తుంది కదా. దాంతో ఇది కక్ష సాధింపు అనేది అర్థమవుతున్నది కదా. మనం అర్థం చేసుకోవాల్సింది అది కేసు మూసేయలేదు, కేసు సుప్రీంకోర్టు మూసేయమని చెప్పిందా? చెప్పలేదు. చెప్పిందని నేను కూడా ఎక్కడ అనలేదు. విజయ్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇట్లా ఇప్పుడు కేసుల పేరుతోటి మొన్న కేటీఆర్ విచారించారు, ఇప్పుడు హరీష్ రావును విచారిస్తున్న ఏదో ఒక కేసులో, ఇదంతా ఈ విచారాల పేరుతో వీళ్ళు ఇట్లా తిరుగుతూ ఉంటే, నేను ఇంతకుముందు ఈయన ఎవరు అరవింద్ గారు కదా అడిగాను, చెప్పలేదు. ఈ రేపు రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూరదా? ఒకవైపు కవిత ఆరోపణలు చేస్తూ ఉంది. ఎలక్షన్లో ఎప్పుడు నష్టం ఉంటుంది? అధికార పార్టీ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ జగన్ మీద కక్ష
సాధన చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందా, ప్రతిపక్షంలో ఉన్న జగన్కి లాభం జరిగిందా? సేమ్ అదే వర్తిస్తుంది సూత్రం. ప్రస్తుతం ఉన్నటువంటి ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం కుటుంబాన్ని ఇంటెన్షనల్లీ చేస్తున్నటువంటిది కనిపిస్తున్నటువంటి సందర్భం. అవునండి, మీరు అన్నట్లు ఇంటెన్షన్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ ఆరోపణలు చేస్తే అది వేరు కదా, సొంత కుటుంబ సభ్యురాల కవితనే ఆరోపణలు చేస్తుంది కదా. ఇప్పుడు మానవతరాయదే అంటున్నారు, మేము చెప్పడం ఏంటంటే సొంత కేసీఆర్ కూతురే కదా బయటకు వచ్చి మాట్లాడుతుంది ఈ రకంగా ఆరోపణలు చేశారన్నది. ఇంకెక్కడ ప్రజలకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మాట్లాడొచ్చు, కూతురు మాట్లాడవచ్చు, ఇంకెవరైనా మాట్లాడచ్చు. విచారణ చేస్తూనే ఉన్నారు కదా, అన్ని అంశాల మీద విచారణ చేస్తున్నారు కదా. విచారణ చేయట్లేదని ఎవరు అనట్లేరు కదా. విచారణ కవిత గారు చేసినా ఇంకేది చేసినా గత రేవంత్ రెడ్డి గారు గత కొంతకాలం నుంచి చేస్తున్నటువంటి ఆరోపణల మీదనే కదా విచారణ. దేని మీద కవిత గారు చేసిన ఏ ఆరోపణ మీద విచారణ జరగట్లేదు, ఇప్పుడు అన్నిటి మీద జరుగుతూనే ఉండే. అదే కదా, అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలే కవిత గారు చేస్తున్నారు, వాటి మీద విచారణ కూడా జరుగుతున్నది. కాళేశ్వరం మీద విచారణ జరిగింది, విద్యుత్ మీద విచారణ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరిగింది. ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎందుకని అంటారు మీరు, అంతేనా? ఆ విచారణ కొనసాగుతుంది కానీ ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటారు మీరు. విచారణ జరుగుతున్నది, ఆడ ఏం తెలుస్తలేదు. సుప్రీంకోర్టే వ్యాఖ్యానం చేస్తుంది కదా, ఏం తెలుస్తలేరు అంటే ఇది కక్ష సాధింపు అనేది అర్థమవుతుంటది ప్రజలకు. మానవతరాయ్ గారు చివరికి ఏం చెప్తారు? మానవతరాయ్ గారు, ఇప్పుడు కాళేశ్వరం విషయంలో బీజేపీ నాయకులు నడ్డా గారు ఏటీఎం లెక్క మారింది, మోడీ గారు ఏటీఎం లెక్క మారింది అన్నారు. అప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ని కాపాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుపుతుంటే మీ వల్ల కాదు మా చేతిలో పెట్టినారు రామచంద్రరావు అన్నాడు, బండి సంజయ్ అన్నాడు, కిషన్ రెడ్డి అన్నాడు. ఇచ్చి 6 నెలలు అయింది, ఇంతవరకు ఆ ఫైల్ బూజు దొరకలేదు. ఎందుకని? మళ్ళీ కేసీఆర్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటని తెలంగాణ సమాజం ఇప్పటికి కూడా అర్థం చేసుకుంటుంది. అదేవిధంగా ఇలా ఈ కవిత గారు కానీ కొత్తగా ఇప్పుడు విచారణ జరిపే అంశాలు రేవంత్ రెడ్డి ఎప్పుడో మాట్లాడిండో ఆ విచారణ జరుగుతున్నాయి. కవితకు కూడా మేమే చెప్తున్నాం, మీరు కొత్తగా ఆరోపణ చేయట్లేదమ్మా, మీరు అధికారం ఉన్నప్పుడు మాట్లాడిన అంశాలు మేము మాట్లాడాము, అవి విచారణ జరుగుతున్నాయి. కానీ కొత్తగా నిన్న ఈడీ దగ్గర ఫిర్యాదు జరిగింది సాయంత్రం పూట. రమ్యారావు గారు సొంత అన్న కూతురు రమ్యారావు గారు ఆమె ఎప్పటి నుంచి ఆరోపణలు చేస్తుంది, ఈ రోజు ఎందుకు ఆమె బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో చేశారు నిన్న ఈడీకి. ఎవరు చేయాలి దాని విచారణ? కేంద్ర ప్రభుత్వం చేయాలి విచారణ. వాస్తవం అక్రమ ఆస్తులు, ఇప్పుడు ఇదేంది ఫోన్ ట్యాపింగ్, ఇది వ్యక్తిగత గోప్య అపహరించడం, వీటి మీద జరుగుతుంది. నేనేమంటా ఒకటి మానవతరాయ్ గారు ఒక పాయింట్ చెప్పండి చివరిగా. మానవతరాయ్ గారు అడుగుతుంది సంతోష్ రావుకు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి అడుగుతుంది. ఇప్పుడు దాని మీద ఐటీ వాళ్ళు ఈడీ వాళ్ళు ఏ విధంగా వచ్చినా విచారణ జరపాలి. కాబట్టి మా పరిధిలో లేదు అది. కాబట్టి వాళ్ళు కూడా తెలివిగా ఈడీకి ఇచ్చారు వాళ్ళు. అప్పుడు మేము ఏమంటాం అంటే మన వెంకటరెడ్డి గారు కూడా ఇందాక మేము బీఆర్ఎస్ ఒకటి, మేము కాదండి, మీరు వాళ్ళు ఒకటైతారు తప్ప మేము ఒకటి కావు. నిజంగా మీరు వాళ్ళు ఒకటి కాకపోతే దుమ్ము దులపండి, ఆ కేసు కాళేశ్వరం కేసు దుమ్ము దులపండి, తెలిసిపోతుంది ప్రజలకు, వాస్తవాలు అర్థమైపోతాయి. అరవింద్ గారు ఏమన్నారు, ఒక మహిళ కాదండి 50 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ ఇస్తాను 200 యూనిట్ల వరకు, 45 లక్షల మందికి 200 సిలిండర్లు ఇస్తాను. మీరు ఇయ్యని రేషన్ కార్డు మేము ఇచ్చినాం. 3,10,00,000 మంది ఇవాళ సన్న బియ్యం తింటున్నారు. బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో కేసీఆర్ గారి ఇంట్లో అక్కడ ఎవరైతే మనందరిలో ఏం తింటున్నారో ప్రజలు కూడా అయ్యే తింటున్నారు. కాబట్టి ఇది గొప్ప విప్లవం, మార్పు. దీన్ని అంగీకరించండి. మేము అమలు చేయాల్సింది ఏంది? 2,500 మహిళలకు, ఆ 2,500 కూడా అమలు చేస్తానంటున్నాం. ధనిక రాష్ట్రాన్ని మీరు అప్పులు కుప్పలు. నేనేమంటే ఒకటి చెప్పండి చివరిగా మానవతరాయ్ గారు. ఇప్పుడు సిట్టు ఏదైతే హరీష్ రావుని పిలిపించిందో ఇది ఏది సీరియస్ గా ఖచ్చితంగా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో? ఒక హరీష్ రావు తోటి ఫుల్ స్టాప్ అవుతుందా? కేసీఆర్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది? నేను కాదండి జ్యోతిష్యం, నేను చెప్పనండి. అదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. చట్టం ప్రకారం చట్టం ఏం చెప్తుందో, సజ్జనార్ గారు వాళ్ళు ఏం చెప్తారు, కొత్తగా వేసిన దర్యాప్తు సంస్థ వాళ్ళు ఏం చెప్తారు, దాన్ని బట్టి ఇప్పుడు హరీష్ రావు గారు బయటకు వస్తే ఏ అంశాల మీద ఆయన మీడియా ముందు మాట్లాడతారు కదా. అవును, మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్దాం. కానీ చట్టం గతం చేసిన తప్పులు మనం వెంటాడుతూనే ఉంటాయి. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరిని కూడా వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద మహానుభావులైనా, ఒకప్పుడు మాజీ ప్రధానమంత్రులైనా అందరు కూడా ఒకసారి జైలుకు పోయి వచ్చిన వాళ్ళే. తప్పదు, ఎవరికైనా తప్పదు. ఈ కేసులో ఉన్న అసలు సూత్రధారులు తప్పదు, మామూలు సూత్రధారులు తప్పదు, అధికారులు కూడా తప్పదు. మాత్రమే రైట్, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి మానవతరాయ్ గారికి, విజయ్ గారికి, అదేవిధంగా అరవింద్ గారికి, వెంకరెడ్డి గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. హరీష్ రావును దాదాపు 11 గంటల నుంచి
ఆయన 11 గంటలకు లోపలికి వెళ్ళారు. విచారణ కొనసాగుతుంది. మరి ఎన్ని గంటల పాటు విచారించబోతున్నారు అధికారులను చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సజ్జనార్ నేతృత్వంలో ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఆయన ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది ఏంటంటే నాకు ఈ సిట్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసు కొట్టేసినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ పిలిపించారు. ఇదంతా కూడా ఒక కక్షపూరితంగా అనేది ఈరోజు హరీష్ రావు ఆరోపణ. కానీ చాలా ఉంది. మొన్న ప్రభాకరరావు విచారించినప్పుడు కూడా హరీష్ రావు పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి విచారిస్తున్నట్లు కూడా తెలుసు. సో ఏదేమైనప్పటికీ మరి ఏ అంశాలు ప్రశ్నిస్తున్నారు అనే దానిపైన హరీష్ రావు విచారణ తర్వాత బయటికి వస్తే తెలుస్తుంది. ఆయన మాట్లాడితే తెలుస్తుంది. అదేవిధంగా ఇటు అధికారులు కూడా మాట్లాడితే తెలుస్తుంది ఏ అంశాలు చర్చించబోతున్నారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ప్రతి కేసులో ఏదో రకంగా కేసీఆర్ కుటుంబం ఈ విచారణలు అయితే ఎదుర్కొంటుంది. మరి కేవలం హరీష్ రావు తోటే ఇది ఫుల్ స్టాప్ పడుతుందా, నెక్స్ట్ కేసీఆర్ కూడా ఇవ్వబోతారా పోలీసులు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే సజ్జనారు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినాక ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కాస్త స్పీడ్ పెంచినట్టు తెలుస్తుంది. సో ఇది ఎప్పటి వరకు క్లోజ్ అవుతుందో ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా మొన్న మాట్లాడింది. ఇది ఇంకా ఎన్ని రోజులు ఈ కేసు విచారణ కొనసాగుతుంది ఏంటి అనేది చెప్పాలని. సో తొందరలో ఇది కూడా పూర్తి చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇందులో మరి ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరి పాత్ర ఉండబోతుంది ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలది అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరప్రణ.